హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశము సమస్యల ప్రవాహంలో విశ్వాసి. నిర్గమకాండము 23వ అధ్యాయము 28వ వచనం నుండి 33వ వచనం వరకు మనము 3 సమస్యలు ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఎదుర్కొన్నారు. వాటిని మనం ధ్యానం చేయబోతున్నాం. వాగ్దాన భూమిలోకి వచ్చిన ఇశ్రాయేలీలు వారి జీవితంలో వారి చుట్టూ 3 సమస్యలు ఉన్నాయి. ఆ రోజు వారు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారో కనుక మనం ధ్యానం చేయగలిగితే ఈరోజు రక్షించబడిన నీవు అనగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీ జీవితంలో ఆ రోజు ఏ సమస్యలైతే ఇశ్రాయేలు ఎదుర్కొన్నారో అవే సమస్యలు ఈరోజు నీవు నేను ఎదుర్కొంటున్నాం. అందుకే ఈరోజు దేవుడు ఎలా ఇశ్రాయేలుని ఆ సమస్యలను విడిపించాడు అని మన లేఖన భాగంలో ధ్యానం చేయగలిగితే ఈరోజు నీవు కష్టముగా అనుకుంటున్న సమస్యలను సులువుగా అధిగమించగలవు. అవి ఏమిటా అని మనం చూస్తే మొట్టమొదటిగా వారికి ఉన్న సమస్య ఏమిటంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 28వ వచనంలో మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను, అవి నీ యొద్ద నుండి హివ్వీలను కనానీలను హిత్తీలను అని అక్కడున్న జనాంగాలను ఇశ్రాయేలీలు వాగ్దాన భూమికి రాకముందు ఏ అన్య జనాలైతే వాగ్దాన భూమిలో కోటలు కట్టుకున్నారో వారందరినీ దేవుడు వెళ్ళగొట్టేశాడు. ఎలా వెళ్ళగొట్టాడు అంటే పెద్ద కందిరీగలను దేవుడు ఇశ్రాయేలుకు ముందుగా పంపించాడు. ఈ కందిరీగలు ఆ శత్రు సైన్యాన్ని వెళ్ళగొట్టినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దేవునికి సైన్యములకు అధిపత్యగు యెహోవా అని నామం ఉంది. ఆయన సైన్యం ఏంటంటే ఆయన సైన్యంలో ఒకటి కందిరీగలు అని మనం చెప్పచ్చు. ఆయన సైన్యాన్ని పంపించి ఆయన వెళ్ళగొట్టించాడు. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న ఒక విచిత్రమైన సమస్య ఉంది. అదేమిటో తెలుసా? మన శత్రువు ఎవరో మనకు తెలియకపోవటం. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతిరోజు మనం మాట్లాడుతున్న ఈ గుంపులోనే మన శత్రువు ఉంటాడు, కానీ వాడెవడో మనకు తెలియదు. ఈరోజు మనం మాట్లాడుతుంది మన శత్రువుతోనా లేదా మన స్నేహితునితోనా అనేది తెలుసుకోలేని తరంలో మనం ఉన్నాం. అలాంటి భయంకర పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు మన శత్రువు ఎవరో మనకు తెలియదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనుషులు మన శత్రువులు కారు. పాత నిబంధన కాలంలో వేరే రాజ్యాలు ఇతర రాజ్యాలు శత్రువుగా చూశారు, మనుషులను శత్రువుగా చూసి వారు చంపేశారు. ఈరోజు మనం మనుషులు చంపాల్సిన అవసరం లేదు. మన శత్రువు మనిషి కాడు. మన శత్రువు ఎవరు అంటే అంధకార సంబంధమైన శక్తులు అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు సాతాను మన శత్రువు. అయితే వాడు డైరెక్ట్గా మన దగ్గర రావట్లేదు, కానీ వాడు మనుషులను ఆధారం చేసుకొని మన మీదకి వస్తున్నాడు. కాబట్టి ఆ మనిషి శత్రువా, వాడు సాతాను సంబంధ లేదా దేవుని సంబంధ అనేది మనం కనిపెట్టలేని దినాల్లో మనం ఉన్నాం. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాక్యంలో చూస్తే ఇశ్రాయేలీలకు దేవుడు ఏ విధంగా శత్రువులు వెళ్ళగొడుతున్నాడు అనేది తెలియదు. కందిరీగల చేత దేవుడు వెళ్ళగొడుతున్నాడు, కానీ ఆ కందిరీగలు అక్కడ ఎటువంటి కార్యాలు జరిగిస్తున్నాయో వీళ్ళకి తెలియదు. ఈరోజు కూడా నీ శత్రువు విషయంలో దేవుడు పగ తీర్చుకుంటాడు. నీకు ఎవరైతే నిన్ను శత్రువుగా భావిస్తూ ఉన్నాడో, ఎవరైతే నీ పతనాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే నువ్వు చనిపోతే బాగుండో ఎదురు చూస్తున్నారో, నీ మరణానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నారో వారికి సమాధానం చెప్పేది దేవుని పనే. ఇక్కడ ఇశ్రాయేలు సమస్య, మొదటి సమస్య శత్రువు. ఆ శత్రువుని హ్యాండిల్ చేస్తున్న దేవుడు ఎలా వారిని డీల్ చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు డీల్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను ద్వేషించే లేకపోతే నీ మరణమును నీ పతనముని కోరుకుంటున్న శత్రువు సాతానైతే ఏ మనిషిని ఆధారం చేసుకొని నీ మీదకి పంపిస్తున్నాడో వాడిని మెడలు వంచేది లేకపోతే వాడిని వెలగొట్టేది నీ బాధ్యత కాదు, దేవుని పని. అది ఎలా చేస్తాడో మనకు తెలియదు. అందుకే మొదటి సమస్య, శత్రువు గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వైపును చూస్తే, ఆయన వాగ్దానం మీద నమ్మకం ఉంచి కనుక ముందుకు వెళ్తే ఆయన ఏ విధంగా ఎప్పుడు శత్రువును వెళ్ళగొట్టాలో, ఏ శత్రువు ఎదుట నీకు భోజనం సిద్ధపరచాలో ఆయన చూసుకుంటాడు. కాబట్టి నీకు వ్యతిరేకంగా నీ ఆఫీసులో కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో ఎవరైనా సరే నీ మీదికి శత్రువులాగా లేచి వస్తూ ఉంటే నువ్వు భయపడమాకు, కందిరీగలను పంపిస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇది మొదటి సమస్య. రెండవ సమస్యను చూస్తే
నిర్గమకాండము 23వ అధ్యాయము 29వ వచనంలో ఏముందంటే, దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకున్నట్లు వారిని 1 సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను అని దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఉదాహరణకి ఇది కనాను దేశం అనుకుంటే, ఇశ్రాయేలు రాజ్యం ఎంత ఉందంటే ఇంత పెద్ద కనాను దేశంలో ఇంతే ఉంది. అయితే మిగతా పాటంతా కూడా శత్రులు ఆ రాజ్యాలన్నీ ఆక్రమించున్నాయి. ఇప్పుడు నీ కోసం నేను ఈ రాజ్యాలను వెళ్ళగొడితే ఇదంతా కూడా అడవిగా మారిపోతుంది. అడవి జంతువులు నీకంటే ఎక్కువగా పెరిగిపోతాయి. అప్పుడు ఈ చిన్నగా ఉన్న నీ మీదకి ఎవరు వస్తారా అంటే అడవి జంతువులు వచ్చి నీవు అటాక్ చేస్తాయి. కాబట్టి నేను వారిని ఒక్కసారిగా శత్రువులను వెళ్ళగొట్టను, వారు ఉండటం వల్ల అడవి జంతువులు అణిగి ఉంటాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రెండవ సమస్య ఇశ్రాయేలు ఎదుర్కొంటుంది ఏంటో తెలుసా? దేశంలో సమస్యలు. ఒకటేమో శత్రువుని సమస్య అయితే, రెండవది దేశంలో ఉన్న జంతువుల నుండి సమస్యలు. ఈరోజు ఆ దేశంలో ఉన్న ఆ క్రూర జంతువులు ఎవరో తెలుసా? అండి? మన సొంత వారే. జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమస్యలు శత్రువు నుండి వస్తాయి. సమస్యలు ఎలా ఉంటాయంటే శత్రువు నుండి వస్తాయి, సమస్యలు సొంత వారి నుండి కూడా వస్తాయి. అయితే శత్రువు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఈ సొంత వారు కంట్రోల్లో ఉంటారు. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేశంలో శత్రువులు అనగా ఇశ్రాయేలులకు విరుద్ధమైన, ఇశ్రాయేలు మీద యుద్ధానికి రెడీగా ఉన్న ఈ శత్రువులు వారు ఉండటం వల్ల ఏమైందంటే ఆ దేశంలో జంతువులు విస్తరించకుండా ఆగిపోయినాయి. జాగ్రత్తగా ఇంకొంచెం మనం ఆలోచన చేస్తే అసలు మన సొంత వారి వల్ల సమస్యలు ఎలా ఉంటాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, బైబిల్లో కోరహు కుమారులు ఉన్నారు. ఈ కోరహు కుమారులు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏ సమయంలో మోషే మీద తిరుగుబాటు చేశారండి? అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు, చక్కగా తాగటానికి నీళ్లు, తినడానికి ఆహారము అంత సెటిల్ అయిపోయింది అన్న ఆ మూమెంట్లో మోషే ఇంకా చాలే, దేవుడు నీతోనే కాదు మాతో కూడా మాట్లాడతాడు, ఇంకా నువ్వు పక్కకెళ్ళు, నీకు చాలా గర్వం ఎక్కువైంది అని ఆయన మోషే మీద తిరుగుబాటు చేశాడు. యాకోబుకి 12 మంది కుమారులు. 12 మంది కుమారులు ఎప్పుడు గొడవలు స్టార్ట్ అయినాయండి? 12 మంది సమృద్ధిగా ఉన్నప్పుడు, అందరికీ ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మంచి సమృద్ధి ఆహారం ఉన్నప్పుడు తండ్రి యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అరే వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించట్లేదు, మనమంటే మన తండ్రికి ఇష్టం లేదు. ఈ విభేదాలు, ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఎప్పుడు వచ్చాయంటే అంత బాగున్నప్పుడే. అయితే వాళ్ళ యూనిటీ ఎప్పుడు వచ్చింది తెలుసా? యాకోబు కుమారులో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళారు కదా, ఆ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు అనిపించింది, అరే మన సహోదరుడు మనం మోసం చేశాం, వాడిని చంపడానికి ప్రయత్నం చేశాం, చంపేశాం కదా అని అప్పుడు ఆలోచిస్తున్నారు. వాళ్ళ యూనిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కరువు వచ్చినప్పుడు. అందుకే జాగ్రత్తగా ఆలోచన చేస్తే సమస్యలు మంచివే. ఈ శత్రువులు ఎదగకుండా జాగ్రత్తగా, శత్రువుని వెళ్ళగొట్టే పని దేవుంది. అయితే మన చుట్టూ ఉన్న సమస్యలను చూసారా, మనుషుల ద్వారా, బంధువుల ద్వారా వచ్చేది ఈ శత్రువు ఉండటం వల్లనే వీరు కూడా అణిగి ఉంటారు. జాగ్రత్తగా సంఘంలో చూస్తే, సంఘము అంతా సెటిల్ అయిపోయి ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు వస్తాయండి. ఆఫరింగ్స్ గొడవలు వస్తాయి, చందాల గురించి, పాస్టర్ తినేస్తున్నాడు అని. అదే కనుక శ్రమలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, బయట నుంచి శ్రమలు, సువార్త చెప్తుంటే శ్రమలు, బయట నుంచి సంఘం నడిపించే శ్రమలు వచ్చాయి అనుకోండి, ఎవరైనా ఆలోచిస్తాడా? అందుకే శత్రువు ఉండాలి, మనకి సమస్యలు ఉండాలి. ఇక జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ నిర్గమకాండంలో చక్కని ఒక ఉదాహరణ ఉంది. ఏంటంటే నీ సొంత వారి నుండి, నీ స్నేహితుల నుండి, లేదా నీ బంధువుల నుండి, నీ సంఘము నుండి నీకు ఎవరన్నా వ్యతిరేకంగా వస్తే, అంటే నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు విశ్వాస జీవితంలో చక్కగా ముందుకు వెళ్తూ ఉంటే, నీ మీద నిందలు వేస్తూ ఉంటే, వారు ఎదిగి అంటే నీ మీద చెడుగా మాట్లాడుతూ ఉంటే, వారందరూ ఒక గుంపు అయిపోయి నిన్నొక్కడినే వేరుగా పెట్టేసి, నిన్నొక సాతాను పుత్రుడుగానో, నువ్వు ఒక పాపిగానో, నిన్నొక అంటే ఆ రోజు ఈ యాకోబు కుమారుని చూస్తే యోసేపుని ఒక సపరేట్ పెట్టేశారు. అసలు యోసేపు అంటే వాడు ఒక వేస్ట్ ఫెలో అంటే చూశారనమాట. యోసేపు మీద ద్వేషం పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ క్రూర జంతువులు అని చెప్పచ్చు.
దేశంలో సమస్యలు, సంఘంలో, కుటుంబంలో, బంధువుల్లో సమస్యలు ఉంటే నువ్వు జుట్టుముడి వేసుకోనో, చీర పైకి దోపేసి, లేకపోతే లుంగియా పైకి కట్టేసి రారా చూసుకుందాం అని చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి వారిని జయించాలంటే, అటువంటి వారి నుంచి విడుదల పొందుకోవాలంటే బైబిల్లో ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఎక్కడుంది ఆ మార్గము అంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 30వ వచనం. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ యొద్ద నుండి వెళ్ళగొట్టెదను. ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. నీవు అభివృద్ధి చెందాలి. నీవు అభివృద్ధి చెందుతూ ఉంటే నీ సమస్య దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి సంఘాల్లో, కుటుంబాల్లో లేదా ఉద్యోగాల్లో కూడా సమస్యలు వస్తాయి. అప్పుడు మాట పెంచి గొడవ పడాల్సిన అవసరమే లేదు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఎందుకండి గొడవ పడాల్సింది? ఈ రోజుల్లో సంఘాల్లో, కుటుంబాల్లో మాటకు గొడవ. నువ్వెంత అంటే నువ్వెంత, నీకేమొచ్చు వాక్యం, నీ వాక్యం చెప్పడమే రాదు, నీకు మాట్లాడటమే రాదు, నువ్వు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నావు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నువ్వు వాక్యంలో నా గురించి ఇలాగ చెప్పావు అంటే ఏది తీసినా కూడా ఒక తప్పు. కామెంట్స్ చేయాలనుకునేవాడు ఎంత మంచిగా మాట్లాడినా కూడా కామెంట్ చేస్తాడు. వాళ్ళ గురించి మనం ఆలోచించి మన కుటుంబ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, అరే నాయనా నువ్వు వాటి గురించి ఆలోచించకు, నువ్వు ఆ సమస్య గురించి ఆలోచించేది. మరి ఏం చేయాలంటే నీవు అభివృద్ధి చెందు. నీ అభివృద్ధి నీ శత్రువులో, నీ అభివృద్ధి నిన్ను ద్వేషించే వారిలో, నీ అభివృద్ధి ఎవడైతే నీకు వ్యతిరేకంగా వస్తున్నాడో వాళ్ళలో భయాన్ని పుట్టిస్తుంది. ఆత్మీయంగా అభివృద్ధి చెందు, విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందు, పరిశుద్ధ జీవితంలో అభివృద్ధి చెందు. అందుకే విశ్వాస యొక్క మెయిన్ మోటో ఏమై ఉండాలి, వాడి గోల్ ఏమై ఉండాలి? విశ్వాసి అంటే ఎవడికో మాటలతో బుద్ధి చెప్పాలనో, అంతేనండి లేకపోతే ఈ సోషల్ మీడియాలో బుద్ధి చెప్పాలనో నువ్వు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. తీర్పు తీర్చే పని దేవుడు మనకి ఇవ్వలేదు. నువ్వు అభివృద్ధి చెందు. నీవు అభివృద్ధి అయితే నీ అభివృద్ధిని చూపించి దేవుడు వారికే బుద్ధి చెప్తాడు. ఇది బాగుందా, మనం గొడవ పడతాం బాగుందా? ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయి. నీవు గొడవ పడతాం దేవునికి ఇష్టం లేదు. నువ్వు వాదులాడతాం దేవునికి ఇష్టం లేదు. నువ్వు బూతులు తిడతాం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఇంట్లో కూర్చొని వారి గురించి గంటలు మాట్లాడతాం దేవునికి ఇష్టం లేదు. నువ్వెంత మంచివాడో చెప్పుకోవడం దేవునికి ఇష్టం లేదు. లేకపోతే వాడెంత చెడ్డవాడో ఇద్దరు ముగ్గురు చెప్పడం దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఏమి ఇష్టం అంటే నీవు అభివృద్ధి చెందటం. యేసుప్రభు జీవితం అదే. రాళ్లతో కొడటానికి వచ్చారు, కుటుంబం తనకు వ్యతిరేకంగా వచ్చారు, ఎక్కడికి వెళ్ళినా చంపడానికి ప్రయత్నం చేశారు. ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాడండి. నేనేం తప్పు చేశాను, మీకోసం ప్రాణం పెడతానికి వచ్చా, నాకు ఇలా చేస్తున్నారేంటి, అసలు ఆ పరిచర్య అవసరమా? ఎక్కడ కూడా ఆ మాట మాట్లాడలేదు. ఇక్కడ రానియకపోతే ఇంకో ఊరికి వెళ్ళాడు దేవుడు. ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. అభివృద్ధి అంటే అది. అందుకే సమస్య మనం ఆపకూడదు, మన అభివృద్ధి సమస్యను వెళ్ళగొట్టాలి. అది దేవుడు కోరుకుంటుంది. అందుకే రెండవది, ఇటువంటి సమస్యలు నీవు ఉంటే గొడవ పడటము, ఆలోచించటము, కృంగిపోవటము చేయకుండా ఎలా విశ్వాసం ఇంకా అభివృద్ధి చెందాలో ఆలోచన చేయి. మోకాల మీదకి రా, ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపు, ఇంకా ఎక్కువ ప్రార్థన చేయి, ఇంకెక్కువ వాక్యం చదువు, ఇంకెక్కువ సహవాసంలో ముందుకు వెళ్ళు. మూడవ సమస్య ఉంది ఇశ్రాయేలుకి. ఏంటంటే నిర్గమకాండము 23వ అధ్యాయము 32-33 వచనాల్లో, నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరి అగును గనక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశంలో నివసింపకూడదు. మూడవ సమస్య మన సొంత సమస్య. దేవుడు శత్రువుడి సమస్యను విడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు యుద్ధం చేస్తాడు. ఎలా చేస్తాడో, ఎలా వెళ్ళగొడతాడో దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ మన దేశంలో అనగా మన ఇంట్లో, సంఘంలో, కుటుంబాల్లో సమస్యలు ఉంటే దానికి సొల్యూషన్ ఏంటయ్యా అంటే నువ్వు అభివృద్ధి చెందాలి అని చూసాం. మూడవది మనలోనే సమస్య. ఏంటా సమస్య అంటే దేవుడు ఇశ్రాయేలుతో ఏమన్నాడంటే, ఏ జనాలైతే అన్ని జనాలు నీ మధ్యలో ఉన్నవో వారిని వెళ్ళగొట్టాలి, కానీ వారి దేవతలతో నీవు నిబంధన చేసుకోవద్దని ఆజ్ఞాపించాడు. అయితే ఈరోజు ఎందుకు నిబంధన చేసుకోవద్దు అని దేవుడు చెప్పాడంటే 33 వచనంలో,
వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు అని ఉంది అక్కడ. వారితో నిబంధన చేస్తే వారు ఏం చేస్తారంటే నాకు విరోధముగా పాపం చేపిస్తారు నీ చేత. తప్పిపోయిన కుమారుడు రియలైజ్ అయిన తర్వాత, రిపెంట్ అయిన తర్వాత తిరిగి వస్తూ ఏమన్నాడు, ఆయన ఒక చక్కని మాట అంటాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు ఎంత మంచోడంటే, తను ఎంత అద్భుతంగా మార్పు చెందాడంటే తన తప్పేంటో తెలుసుకున్నాడండి. తన జీవితం అందుకే మంచుడు అన్నాడు. ఇంట్లో ఉన్న కుమారుడు కంటే తప్పిపోయిన కుమారుడే బెస్ట్. ఇంట్లో ఉన్నాడు కానీ వాళ్ళ కోపము, ద్వేషము అసలు పోలేదు, వాళ్ళ ప్రేమ లేదు. సంఘంలో ఉండి ప్రతిరోజు వాక్యం వింటూ ప్రార్థనలు చేస్తారు కానీ ప్రేమే ఉండదు. అబద్ధాలు మానరు, లోక సంబంధం ఏది మానరు. ఈ బయటికి వెళ్తారు సరదా, వాళ్ళలోనే మార్పు చూస్తాం. చూడండి, ఇక్కడ బయటికి వెళ్ళారు అనుకుంటాం కానీ, పడిపోయారు అనుకుంటాం కానీ దేవుడు వాళ్ళని అద్భుతంగా లేపుతాడు. చూడండి, ఇక్కడ చూస్తే తప్పిపోయిన కుమారుడు ఎంత వండర్ఫుల్గా మారాడంటే తను తిరిగి వస్తూ మాట అంటాడు, తండ్రి నీకును విరోధముగా పరలోకం దేవునికి విరోధంగా నేను పాపం చేశానంటాడు. అది రియలైజేషన్ అంటే. నా తప్పును క్షమించు ప్రభువా అని చెప్పటం వేరు, అసలు చేసే తప్పు ఎంత ఘోరమైందో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అది తెలుసుకున్నవాడు మళ్ళా పాపం చేయడు. తప్పిపోయిన కుమారుడి జీవితం అందుకే అంత అద్భుతంగా మార్చబడింది. ఇక్కడ చూస్తే దేవుడు వారు ఎందుకు వెళ్ళగొట్టాడంటే, వెళ్ళగొట్టకపోతే నువ్వు అతను నిబంధన చేసుకుంటావు. వారి మెయిన్ పని ఏంటంటే నాకు విరోధంగా పాపం చేపిస్తారు. ఈరోజు దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే, నీ కలిగింది గట్టి పట్టుకో, నీ రక్షణ గట్టి పట్టుకో. దొంగ వస్తున్నాడు, దేవుడు అంత వార్నింగ్ ఇచ్చాడు. వాడి పని నువ్వు కలిగి ఉన్న రక్షణను దొంగిలించడం వాడి పని. అందుకే నీ రక్షణను గట్టిగా పట్టుకో. ఈరోజు డస్ట్బిన్స్లో ఎక్కువ కనిపించేది ఏంటో తెలుసా? రక్షణ. ఈ మాట అంటే బాధ అనిపించిందేమో. సినిమా హాల్ దగ్గర డస్ట్బిన్స్ కానీ, పబ్బులు, క్లబ్బులు, ఈ లోక సంబంధమైన దగ్గర డస్ట్బిన్స్ చూస్తే దాంట్లో రక్షణలు కనపడతాయి ఎక్కువ. రక్షించబడి కూడా లోక సంబంధమైన ఆటపాటలు, లోక సంబంధమైన ఆ చిందులు, డాన్సులు ఉంటాయి కదా, దాంట్లో ఎందుకు వెళ్తున్నారు? ఎవరు వెళ్తారయ్యా అంటే క్రైస్తవులు ఎక్కువ. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే యేసు ప్రభుని పక్కన పడేయాల్సిందే. ఆ బయట డస్ట్బిన్లో పడేసి లోపలికి వెళ్ళి డాన్సులు వస్తాడు. ఈ వెళ్ళి వచ్చే గ్యాప్లో దేవుని కృప నీ నుంచి దూరం అయితే ఏంటి పరిస్థితి? ఈ ఒకసారి ఆలోచన చేయాలి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నీ దేవుడని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు, ఈ అన్యజనులకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదని పాత నిబంధనలో ఇశ్రాయేలుకు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఈరోజు ఇక్కడ హతము చేయవలెను, నిర్మూలము చేయవలనంటే మనుషులను కాదు, ఈ లోక ఆచారాలను. నూతన నిబంధన కాలంలో క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు హతము చేయాల్సింది, నిర్మూలము చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఈ లోక ఆచారం నిర్మూలము చేయి. మొహమాటం పోయి చేతులు కాల్చుకోవడం కాదు. నేను క్రైస్తవుణ్ణి, అలాంటి స్థలాలకి నేను రానండి. నేను యేసు ప్రభువుని అంగీకరించాను, బైబిల్ వాక్య ప్రకారంగా జీవిస్తాను కాబట్టి ఇలాంటి మాటలు నేను మాట్లాడను. చెప్పాలి, నీ బాస్కైనా చెప్పాలి, ఎవరికైనా మాట చెప్పగలగాలి. మొహమాటని పోయి ఏమంటే ఫ్రెండ్స్తో పబ్కి వెళ్ళకపోతే అవమానం అని చెప్పేసి సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఏం చేస్తారంటే విశ్వాసులు వాళ్ళతో పాటుకు వెళ్ళి మాకు మజా ఇవ్వండి, మజా తాగుతాం అంటారు. పబ్బులోకి వెళ్ళి మజా తాగుతారన్నమాట విశ్వాసులు. అది కరెక్టేనండి. అందుకే క్రీస్తు కొరకు నిలబడటకు ఇదే సమయం. ప్రియ విశ్వాసి, అయిపోయిందేదో అయిపోయింది. గత కాలం ఏం చేసావో మర్చిపో. ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. రహస్య పాపములు, ఏదైతే రహస్య పాపమున్న వాటిని విడిచిపెట్టు. ఎవరో బాధపడతారని క్రీస్తుకు విరోధంగా నువ్వు పాపం చేయకు. వాళ్ళెవరు నీ దగ్గర రారు, వాళ్ళెవరు నీ గురించి సమాధానం చెప్పరు. రేపటి దినం పరలోకంలో నీ గురించి నీవే సమాధానం చెప్పుకోవాలి. ఇది ఎందుకు ఈ పని చేసావంటే నీవే ఆన్సర్ చేయాలి. వాడెవడో వచ్చి ఆన్సర్ చేయడు. నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నీ కొరకు మరణించిన యేసు కొరకు జీవించు. నీ కొరకు రాబోతున్న ఆ యేసు కొరకే నేను జీవించాలి. మొహమాటంకు పోయి అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు. ఈరోజు దేవునితో ఒక నిబంధన చేసుకో. ప్రభువా, ఇదిగో నాలో ఉన్న ఈ బలహీనతలు ఉన్నాయి కదా, నాకు విజయము దయచేయి, నీ కోసం నిలబడతాను. నీలో ఒక రహస్యమైన పాపాలు ఏదన్నా నిన్ను
తడుతున్నాయా? నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తుందా? ఈ బుద్ధిని మార్చుకో, ఈ చెడు తలంపులు ఉన్నాయి, నీ చూపులు బాలేవు, నీ చేష్టలు బాలేవు, నువ్వు బలలో చేవేస్తున్నప్పుడు, నువ్వు సంఘంలో కూర్చున్నప్పుడు నీ హృదయం తడుతుందేమో, లేదా నీ పాపం నిన్ను వెంటబడుతూ చర్చికి ఎందుకు వెళ్తావు, నువ్వు పాపివి కదా అని చెప్పి చర్చికి రానివ్వట్లేదేమో, దేవుని సన్నిధికి రానివ్వట్లేదేమో. ఇప్పుడే పరీక్షించుకో. రేపటి దినం నీది కాదు, ఈ రోజే అడుగు, ప్రభువా నాకు సహాయం చేయంటే దేవుని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. నీ శత్రువును వెళ్ళగొట్టేది దేవుడు. నీలో ఉన్న నీ కుటుంబంలో, సంఘంలో సమస్యలుంటే ఒకటే సొల్యూషన్, అభివృద్ధి చెందు ఆత్మీయంగా. దేవుడిని అభివృద్ధిని చూపించి వాళ్ళ భయం పుట్టిస్తాడు. మూడవదిగా, నీలోనూ సమస్య ఉన్నవేమో పరీక్షించుకో. దేవునికి విరోధమైనది, పరలోకానికి, నీ సంఘానికి, నీ కుటుంబానికి విరోధమైన పాపం చేస్తున్నవేమో. ప్రియ సహోదరి విడిచిపెట్టు. ఎంతకాలం నిన్ను మోసం చేసుకుంటావు? ఎంతకాలం సంఘాన్ని దూరంగా ఉంటావు? ఎంతకాలం? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మారటానికి? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి లోకంలో సంతోషించడానికి? ఇవన్నీ సంవత్సరాలు సంతోషించినా తృప్తి ఉండదు. యేసులోనే ఆనందం దేవుడు నీకు, నీ కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని హృదయంలో ఫలింపచేయండి. నిరుత్సాహంలో ఉన్నారేమో, నలిగిపోయి ఉన్నారేమో, సమస్యల్లో కృంగిపోయి ఉన్నారేమో, ప్రభువా నువ్వు తాకు, నీ ధైర్యంతో నింపు, నీ పరలోకపు సంతోషంతో నింపు, దుఃఖాన్ని నాట్యంగా మార్చు. అయా బలహీనతల్లో, ఈ రహస్యమైన పాపములో నీకు దూరం అవుతున్నారేమో, విజయము దయచేయి, మరొక్క తరుణం దయచేయి, మరొక అవకాశము దయచేయి, మరొకసారి నూతనపరచు. నీ జీవితంలో ఆ జీవితాన్ని ప్రభా మరొకసారి నూతనపరిచి నీ ఆత్మశక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించి కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.